ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 40 ఏళ్లుగా ఇండియన్ నేవీలో ఒక అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి సాహిత్యం మీద అభిమానం, దీక్ష, పట్టుదలతో దాదాపు 30 పుస్తకాలు ప్రచురించి సాహిత్య సేవ చేస్తూనే విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి అడప రామకృష్ణ గారు ఇవాళ విశాఖపట్నం నుంచి మన గుంటూరుకి వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. అలాగే మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 3 రాజధానుల ప్రక్రియ తెర మీదకి తీసుకొచ్చినప్పుడు జనమంతా 3 రాజధానులు వ్యతిరేకిస్తూ ఒకే రాజధాని ఉండాలి, అమరావతి మా రాజధాని అంటూ ఉద్యమం చేపట్టినటువంటి సందర్భం. ఈ యొక్క ఉద్యమం ఆనాడు బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి వెళ్ళగొట్టేందుకు బాపూజీ నేతృత్వంలో ఎలాంటి ఉద్యమం కొనసాగిందో ఆ ఉద్యమాన్ని తలపించేటట్టుగా, ఆ ఉద్యమం కంటే రెట్టింపుగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై 48 రోజుల పాటు పాదయాత్ర చేసినటువంటి సందర్భం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా లిఖించబడింది. ఆ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచి ఆ ఉద్యమానికి ప్రేరేపితులై మన రచయిత రామకృష్ణ గారు ఒక కవిత రాయాలని సంకల్పించారు. ఆ సందర్భంలోనే అమరావతి మహిళల పాదయాత్ర అని ఒక దీర్ఘ కవితని సమాజానికి అందించారు. ఈ నేపథ్యంలో వారు మన స్టూడియోస్కి వచ్చారు. ఈ దీర్ఘ కవిత రాయాలని ఎందుకు అనిపించింది, వారి యొక్క సాహితీ ప్రస్థానం, అలాగే విశాఖ రచయితల సంఘం మహాకవి శ్రీశ్రీ కూడా ఈ సంఘంలో ఆనాడు బాధ్యులుగా ఉన్నారు వారు జీవించినంత కాలంలో. అలాంటి సంఘానికి, గొప్ప పేరున్నటువంటి సంఘానికి ఇవాళ వీరు ప్రధాన కార్యదర్శిగా ఉండి కవులు, రచయితలు, కళాకారులకు సేవలు అందిస్తున్నారు. వారి యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు వారి మాటల్లోనే ఉందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి, మీ విశాఖపట్నం నుంచి మా ప్రేక్షకుల కోసం గుంటూరు వచ్చారు. మీ యొక్క సుదీర్ఘమైనటువంటి సాహిత్య ప్రయాణం, సాహిత్య సేద్యంలో దాదాపు 25 నుంచి 30 పుస్తకాలు అచ్చువేశారు. 40 ఏళ్ల పాటు ఇండియన్ నేవీలో ఒక అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. విశాఖపట్నంలో స్థిరపడ్డారు. మరి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ రచయితల సంఘానికి ప్రస్తుతం ఒక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ పదవిలో? మీకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ విధమైన కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ముందుగా మీకు, మీ సంస్థానికి అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు నేను చెప్పబోయేది తెలుగు తనమే జాతి వెలుగుల భవనము, తరతరాల త్యాగధరము తెలుగు వైభవము, తేజరిల్లిన నేల పుట్టుటన్న ఎంత పుణ్యఫలము. అటువంటి మహోదయానికి ఆంధ్ర మహారాజధానిని రూపుకట్టించే మహోన్నత క్రతువు బీజం పడింది. అమరావతి నిలువెత్తు సాక్ష్యమయ్యింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన దాతలు 29 గ్రామాలకు 5 కోట్ల ప్రజానీకానికి సర్వదా ప్రణమిల్లుతూనే ఉంటుంది. అమరావతి రాజధాని ఆవిర్భావానికి గత 10 ఏళ్లుగా ఎన్నో ఆటంకాలు. అమరావతి మనందరిది అనుకుంటూ మన రాజధాని అమరావతి మన కోసం అని అనుకోవటంలో ఏదో వ్యత్యాసం కనపడింది. రాజకీయ రంగులు పులుముకొని ప్రగతికి, పురోగతికి ఆటంకం పడింది. ఆ దశలో పోరాట పటిమ కలిగిన మహిళామ తల్లులు అంతా ఏకత్రాటిపై నిలిచి మహాపాదయాత్రకు సంసిద్ధులయ్యారు. రాణి రుద్రమ్మల అమరావతి సృష్టికి సాక్ష్యంగా నిలిచారు. ఆ మహిళల ధైర్య సహజ కృత్యాలే దృశ్యమానంగా మలచిన ఈ అక్షర సత్యాలు వారి పాదాలకు అంకితం చేస్తున్నాను. దీర్ఘ కవితలో కొన్ని భాగాలు.
ఈ ఈ పుస్తకాన్ని మీరు ఎందుకు రాయాలనిపించింది? మీరేమో విశాఖపట్నంలో ఉన్నారు, ఇక్కడ ఉద్యమం జరిగింది అమరావతి ప్రాంతంలో. 29 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు, మహిళలు, పెద్దలు, నడి వయస్కులు, చిన్నారులతో సహా బాలబాలికలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకు అనిపించింది మీకు ఆ ఫీలింగ్? అమరావతి నిరసన సభ జరుగుతున్నప్పుడు వాళ్ళంతా ఎందుకు ఈ నిరసన సభ చేస్తున్నారు, ఎందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టుతున్నారంటే వారి కోసమే కాదు, 5 కోట్ల ఆంధ్రదేశ ప్రజలకు వారు జీవితాన్ని తన ఆస్తుల్ని అంకితం చేసి నిరామరణ దీక్షలు చేస్తున్నారంటే ఎవరి గుండె కదలదు, ఎవరు బాధపడరు. ఎవరు బాధపడందే ఎవరు చెప్తారు, ఎవరు చెప్పందే ఎవరు చెప్పాలి. కాబట్టి వాళ్ళని చరిత్ర మర్చిపోకూడదు. అటువంటి బాధల్ని పునరంకితం కాకుండా వాళ్ళని దృష్టికోణంలో చూస్తూ అరే వీరు మన కోసం త్యాగం చేస్తున్నారే, వారి చరిత్ర మనం ప్రపంచానికి చూపించాలి, చెప్పాలి. ఎవరు చెప్తారు అటువంటి బాధల్ని అని బాధపడి ఈ కార్యక్రమాన్ని, ఈ రచనకి పూనుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఇది ఉద్యమం ఇక్కడ జరుగుతుంది, దీంట్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా ఈ కవితలో, దీర్ఘ కవితలో చాలా గ్రామాలని ఆ పాదయాత్ర 48 రోజుల పాటు సాగినటువంటి ఏ ఊర్లో నుంచి వెళ్ళింది, వాళ్ళు వర్షం అనక ఎండనక నడుస్తూ ఎండలకి చాలా ఇబ్బంది పడిపోయి వాళ్ళకి ఆహార సౌకర్యం కూడా అందించినటువంటి గ్రామస్తులు వెల్కమ్ చెప్తూ స్వాగతిస్తూ, ఇవన్నీ మీరు ఎలా ఫాలో అయ్యారంటారు? మీరు ఉన్నది వైజాగ్ కదా. ఏదైనా రచన చేసే ముందు దాని లోతుపాతులు పరిశీలించాలని రచయిత, కవి భావిస్తాడు. అటువంటి భావనలో నేను పరిశోధన చేయాలని అనుకున్నాను. అమరావతి బాధితుల్ని కొంతమంది కలిశాను, వారు వాళ్ళ బాధల్ని చెప్పారు. అటువంటిదే కాకుండా అన్ని కార్యక్రమాలు టీవీలోని పత్రికల్లోని కూడా చదవడం, చూడడం జరిగింది. ఎక్కడ చూసినా ఇదే పరిశోధన చేయడానికి అవకాశం కలిగింది అని ఆలోచించి అవన్నీ బాగా నోట్ చేసుకొని రాత్రి పగలు ఆలోచించి కష్టపడి రాయడం జరిగింది. ఓకే, మీరు ఆ టైంలో అమరావతి వచ్చారా? నేను రాలేదు, అమరావతి రాలేకపోయాను. మిత్రుల్ని కలిసామన్నారు కదా, ఎందుకు రాలేకపోయానంటే నేను కరోనా బాధితుడిని. ఓకే, నేను కరోనా వల్ల మళ్ళీ జీవితం మళ్ళీ లైఫ్ బతికి బయటపడ్డాను. అందుకని మరి బయటకు వెళ్ళడానికి అవకాశం దొరకలేదు. ఓకే, ఇప్పుడు ఎంతకాలం పట్టింది ఈ పుస్తకం రాయటానికి? 3-4 నెలలు పట్టిందండి. ఓకే, బాగుంది. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే నా మనసు ఎంత బాధతో కృంగిపోయిందో వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు, చదివినప్పుడు నాకు కూడా స్పందన కలిగి, తెలుగు నేల 2గా విడిపోయింది, నేల తల్లి గుండె గుబేలు మంది, భూగర్భం శోకించింది, వేరుపడిన ఆంధ్రులకు చిరునామా, రాజధానికై వెతుకులాట, 5 కోట్ల ఆంధ్రావనికి దిక్సూచి, భూమి పుత్రుల త్యాగఫలం, దేశమంటే మట్టి కాదన్న రైతాంగం, అధికారం 3వ కన్ను తెరిచింది, మాట మరిచి మడమ తిప్పిన అగ్ని పరీక్ష, ఆశల పల్లకిని నిలువున కూల్చివేత, రాజధాని లేని ఆంధ్ర చేత్కారం, పేరు లేని మనిషికి ఏమి సత్కారం. అది నవంబర్ 1, 2021. స్ఫూర్తినిచ్చిన అమరజీవి కార్యదీక్ష, ఉరికింది ఊరి పొలిమేరకు, పిడికిలి బిగించి సమైక్యంగా ఉరికింది, పిల్లల విద్యకు గొళ్ళెం పడింది, యువతుల పెళ్ళిళ్ళు కళ్ళెళ్ళు ఆగిపోయాయి, తుళ్ళూరు దాటి తిరుమలకు హద్దు, కొంగు బిగించిన తొలుల పాదముద్ర, న్యాయస్థానం కళ్ళకు గంతలు వేసుకుంది, దేవస్థానం మౌనవ్రతం వహించింది. న్యాయస్థానం కళ్ళకు గంతలు వేసింది, దేవస్థానం మౌనవ్రతం వహించింది. అంబేద్కర్ రాజ్యాంగం పూల దండలకే పరిమితం, పొట్టి శ్రీరాములు త్యాగ నిరతికి, ఆంధ్రుల కడసారి వీడ్కోలికి స్పందించడమే చివరి క్షణాలకి, వయసు మీరిన వృద్ధుల ఆర్తనాదాలు, కాష ఎగిరే జెండాలు కలిసి వచ్చి నిరసన జ్వాల పాకింది నలు దిశలా,
29 గ్రామాలు సంగ్రామం అనివార్యం, వేల ఎకరాలు దారపోసిన ఔదార్యం. ఒక మందడం నాగమణి స్వరం, ఓ తూళ్ళూరు కుమారి ధిక్కారం. పొద్దున్న ఇళ్లకు గొళ్ళాలు బిగించి అర్ధాకిలతో దొరికింది భుజించి శాంతియుత సమ్మెకు పిలుపునిచ్చి 16 ఏళ్ల పడుచు దేశస్విని విరుచుకుపడింది. బిడ్డలు బంగారు భవిష్యత్తుకు భగ్నాన్ని ఉద్యమ బాటలో చూపిన పౌరుషాగ్నిని. అమరావతి గొంతు నులివేయాలని 3 నెలల గర్భిణి గంగ పాలయ్యింది. వెర్రి కేకకు ఆకాశం గర్జించింది. చుట్లుతున్న పాదాలు ఎరుపెక్కాయి. నిద్ర సుఖమెరుగని రాత్రి బస. రైతుకే అన్నం పెట్టిన దాతల ప్రయాస, రైతుకే అన్నం పెట్టిన దాతల ప్రయాస. కుతంత్రాలకు వ్యవస్థకు మౌనం, స్తంభించిన రాజధాని నిర్మాణం, సర్వం కోల్పోయిన భూమి రైతులు. ర్యాలీని అడ్డగించే విషమ ప్రయత్నం, నేరపూరిత నిబంధనలతో బెదిరింపులు, సంకెళ్ళు వేసి జైలుకి తరలింపు. దేశభక్తికి తల వంచిన గ్రామస్తులు, బారులు తీరిన ట్రాక్టర్లు స్వాగతిస్తూ జనజాతరలో 60 ఏళ్ల వృద్ధులు. నాగళ్ళు కొడవళ్ళు గుర్తుకొచ్చాయి. నడుము వంచిన వర్నాట్లేసిన అయ్యో ఆ జీవన సరళి ముగిసినట్లేనా? పట్టెడు అన్నానికి బదులు పిడికెడు అటుకులు తిన్నారు. పత్రికల్లో ఛాయాదృశ్యాలు కనిపిస్తే, దూరదర్శని బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తే సాధించిన దానికి సంతృప్తి కావడం, విజయం పొందడానికి ఆమడ దూరం. సర్వమత ప్రచార రథాలు పోటీ పడ్డాయి. ముస్లిం సోదరులు పాలతో పాదాభిషేకం చేశారు. న్యాయమూర్తులు సద్భావన సహకారం. చట్టాలు కోర్టులు కాళ్లను బంధించి బ్లాక్ బెలూన్లు నల్ల జెండాలు కనిపించినా, డ్రోన్ కెమెరాలు చక్కెరలు కొట్టినా పోరాటంలో విజేతలు అమరావతి తల్లులు. ప్రజల బ్రహ్మరథానికి అమరావతి రుణం పడింది. 48 రోజులు సుదీర్ఘ నడక, అమరావతి పరిరక్షణ ధ్యేయంగా. సంస్కరణ నోచుకోని మరణ మృదంగం, దుఃఖ సాగరంలో కుటుంబాలన్నీ అకుంఠిత దీక్ష సడలుచు వెన్నంటే చీడ పురుగుల్లా ఉన్న 5 కోట్ల ఆంధ్రుల స్తబ్దత. రాజధాని లేకపోవడం అభద్రత. మహిళలైన రుద్రమూర్తులు మహాపాదయాత్రలో సఫలీకృతులు. అరిచి పెరుగులాడి ముచ్చపోతే, రాజధాని కోసం పోరాడితే, అమరావతి కాపాడుకోలేకపోతే మహాపాదయాత్రకు అర్థం లేదు. మెడలో తెగిన బంగారం తాలిబొట్టు, మాయా మంత్రికుల కనికట్టు. చరిత్రాత్మక తీర్పు కోసం అమరావతి రైతుల విన్యాసం. మహిళల సాహసం పదునెక్కింది. బెలూన్లు హీలియం గ్యాస్ లీక్ అయింది. బంతిలా ఉబ్బి సిలిండర్ పేలింది. ఒంగోలు రిమ్స్లో రాఘవ మృతి వార్త. వెనక్కు వెళ్ళి పరామర్శించలేని దుర్గతి. వాదోపవాదాలు పర్యంతం అయోమయం. నిరసనకారులు లయబద్ధంగా వినిపించే ధిక్కార స్వరం. అమాయక అసూయ పరులు నిప్పులు చుంపుతుంటే తోక ముడిచే రైతు బిడ్డలు కాదు. రాజధాని సాధించే వరకు నిద్ర కూడా రాదు. కాళ్ళు వాచినా, దెబ్బలు తగిలినా తిరిగి చూడలేదు. ఆడపడుచులకు మంగళహారతులు పట్టారు. కమిలిన పాలతో ఒత్తారు. కదలలేని మహిళలను బండికి మక్కించారు. గ్రామ పొలిమేరలో ఆడి పాడారు. సమరం సాగించడమే కడదాకా. వందల వేల పాదముద్రలను తాకుతూ ప్రతి నిమిషం భూమికి ప్రాణమిల్లుతూ అట్లా అశ్విన్ ప్రవాసాంధ్రులున్నారు. ఇటు చెన్నై తెలుగువారి మద్దతు, అటు వచ్చిన ఎన్ఆర్ఐల విధేయత. సాటి బత్తయ్య వంగి నడిచాడు. 75 ఏళ్ళు వంగి నడిచాడు. వయసు మీరిన వికలాంగుడున్నారు. 48 రోజులు మహాపాదయాత్ర శుభం కార్డు పడింది. కళ్ళు చెదిరే ఆకుపచ్చల మయం. జైకొడుతూ జెండాల నిలయం. న్యాయస్థానాలు తీర్పు బలం. దేవస్థానాల్లో దైవ సంకల్పం.
ఆంధ్రుల రాజధాని అమరావతి, సత్సంకల్పమే మహాపాదయాత్ర, అమరావతి మహిళల ఆనంద తాండవం, అఖండ విజయం, 17 డిసెంబర్ 21కి ముగింపు, తిరుపతి మహాసభలకు తరలింపు. అమరావతి ప్రాణం పోసుకుంది, ఏకైక ఆంధ్ర రాజధాని, గ్రామ గ్రామాల్లో పాల పొంగళ్ళు, ఎటు చూసినా ఆనందపు లోగిళ్ళు, పునరుజ్జీవంలో సమైక్యాంధ్ర, 5 కోట్ల విజయోత్సాహం, మహాపాదయాత్రకు జయం జయం జయహో జయం, అమరావతి రాజధాని జయం. చాలా సంతోషం అండి, చాలా బాగా రాశారు, దీర్ఘ కవిత. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు రాజధాని ఒకటే రాజధాని, అమరావతి రాజధాని అన్నప్పుడు ఈ పుస్తకం రాసినటువంటి ఒక రచయితగా ఈ ఉద్యమాన్ని ఆశాంతం చూసినటువంటి ఒక ఆంధ్రుడిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు ప్రభుత్వం అలా ప్రకటించినప్పుడు? మన వాళ్ళు మన రాజధాని కోసం పోరాడుతూ అసూలు బాస్తున్నప్పుడు మనం తప్పనిగా స్పందించాలి. ప్రపంచంలో ఏ కవైనా సరే, రచయిత అయినా సరే జరుగుతున్న అన్యాయాన్ని చూచి సహించలేడు. న్యాయం జరగాలి, మనకి జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టాలి. ప్రపంచంలో ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతుంటే చాలామంది కవిత్వం రాస్తారు. కానీ మన దేశంలో, మన ఇంటి దగ్గర, మన ఊళ్ళో ఈ జరుగుతున్న వ్యవహారాన్ని ఎవరు రికార్డ్ చేయలేదు, చేయకపోతే దాని చరిత్ర మర్చిపోతుంది. కాబట్టి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం ఉన్నంతకాలం ఉండాలి, ఉంటుంది. వాళ్ళ యొక్క పోరాట పటిమ కూడా ప్రపంచానికి తెలియాలి, తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మీరు రాసినటువంటి ఈ అమరావతి మహిళల మహాపాదయాత్ర దీర్ఘ కవిత చిరస్థాయిగా నిలబడుతుంది. అలాంటి కార్యక్రమం చేశారు మీరు చక్కగా. అంటే భావితరాలు ఒక 100 ఏళ్ల పాటు ఎలా వచ్చింది అమరావతి, ఎలా వచ్చింది, ఎవరు కృషి చేశారు, ఎవరు దాన్ని త్యాగం చేశారు, ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు, అసూలు బాచిన వాళ్ళు ఎవరు ఉన్నారు. అందులోకి స్త్రీలు కూడా పోరాటం చేశారు, సాధించారంటే మన ప్రపంచ దేశాల్లో కూడా దాని ఉనికి తెలుస్తుంది. చాలా గ్రామాల పేర్లు కూడా రాశారు దీంట్లో. పాదయాత్ర పొడవున ఎవరెవరు ఎలా స్పందించారు, ప్రజలు వీళ్ళకి ఏ విధంగా ఆహార సదుపాయాలు ఇచ్చారు అనేది కూడా ఆ గ్రామాలు, సత్తెనపల్లి ప్రజలని, కంకణాలపల్లి వాసులని ఈ విధంగా రాశారు. చిన్నందిపాడు, పెదనందిపాడు ఇవన్నీ కూడా రాశారు. కాబట్టి చరిత్ర ఉన్నంతకాలం ఈ పుస్తకం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది అని అనటానికి ఈ పుస్తకమే నిదర్శనం. చాలా సంతోషం అండి. ఇప్పుడు న్యాయాలయం నుంచి దేవాలయం అని అన్నారు, అదేమిటి? అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని న్యాయాలయం చూస్తుంది, అడుగుతుంది, చెబుతుంది. కానీ దానికి పర్యావసానం కనబడలేదు. దేవస్థానం దేవుడు మౌనంగా ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, మౌనం వహిస్తాడు. కానీ ఎవరు న్యాయం చేస్తారు? ఆ ఉద్దేశంతో రాయడం జరిగింది. చాలా కష్టపడ్డారు వాళ్ళు, పాదయాత్ర చేసేవాళ్ళు. వర్షాల్లో కూడా తడిచారు, ఎండకి ఎండారు, మరి ఆకలి దప్పికలు వీటన్నిటినీ చూసి దాదాపు కొన్ని లక్షలాది ప్రజలు స్పందించి వీరికి సహాయం చేశారు. వీళ్ళని ఓదార్చారు, హక్కును చేర్చుకున్నారు, వీళ్ళకి సహకరించారు కూడా. డైరెక్ట్గా పాదయాత్రలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుపతి వరకు నడిచి వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు, సామాన్య విషయం. మనం కనుక స్వాతంత్ర ఉద్యమంలో ఆనాడు 33 కోట్ల మంది భారతీయుల్ని గాంధీ గారు ఏకత్రాటిపై నడిపించి ఆంగ్లేయుల్ని మన దేశం నుంచి ఏ విధంగా వెళ్ళగొట్టారో అదేవిధంగా ఈ యొక్క ఉద్యమంలో ఈ 48 రోజుల పాటు పాదయాత్ర అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా భావించాలి. అలాగే అక్కడ అమరావతిలో ఒక జడ్జి గారు వెళుతుంటే ప్రజలందరూ కూడా రోడ్డు మీద పూలు జల్లి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక న్యాయమూర్తికి ఆ విధంగా సెండ్ ఆఫ్ ఇవ్వటం అనేటువంటిది న్యాయ చరిత్రలోనే గొప్ప విషయం, మొదటి సంఘటన అని చెప్పి ఆనాడు పత్రికలు ప్రముఖంగా రాశాయి. సో రామకృష్ణ గారు, మీరు మీ యొక్క సాహిత్య ప్రస్థానంలో దాదాపు 25 నుంచి 30 పుస్తకాలు రాశారు. మీరు నేవీలో 40 ఏళ్ళ పాటు పనిచేశారు. మీరు రాయటానికి సమయం ఎలా దొరికింది? అసలు ఎలాగ, ఏమిటి ఈ ఉత్సాహం ఏమిటి? రచన సాహిత్యం నాకు స్ఫురణ ఇచ్చింది
1970 నాకు 17వ సంవత్సరంలోనే 1967 నుంచే నేను సాహిత్యం మీద దృష్టి పడింది. అది ఎలా పడింది అంటే యుక్త వయసు నుంచి. గుడ్. ఎలా పడింది అంటే మా అన్నయ్య చిదానందమూర్తి ఉండేవారు. ఆయన కథలు రాసేవారు, అపరాధ పరిశోధనకి, ఆంధ్రప్రభకి, వాటికి. వాళ్ళు ఆనందపడుతుండేవారు వాళ్ళ కథను చూసుకొని. అప్పుడు నాకు చూసి నా పేరు కూడా వస్తే బాగుంటుంది పత్రికలో అని చెప్పి చిన్నపిల్లల కథలు రాయడం మొదలుపెట్టాను. బాలబంధు అని వాటిలో చిన్న చిన్న పిల్లల కథలు రాస్తూ నా సాహిత్యం మొదలుపెట్టి స్టార్ట్ చేశాను. గుడ్. మరి ఇన్ని పుస్తకాలు అచ్చువేయటానికి మీ యొక్క ఉద్యోగానికి, ఇండియన్ నేవీ అంటే మామూలు విషయం కాదు. మరి చాలా నిబద్ధతతో కూడుకున్నటువంటి ఉద్యోగం మీది. మరి ఎలాగా కోఆర్డినేట్ చేసుకోగలిగారు? కోఆర్డినేట్ అంటే సాహిత్యం మీద ఉన్న అభిమానం, శ్రద్ధ, ఇంట్రెస్టే. అటు ఉద్యోగం ఇటు సాహిత్యం రెండు సమానంగా చూసుకుంటూ అప్పుడే నాకు విశాఖ రచయితల సంఘంతో చిన్న అనుబంధం ఏర్పడింది. ఆ శ్రీ కాళీపట్టు రామారావు గారు, బలివాడ కాంతారావు గారు, బండికోట గారు, అంతమందితో మాకు పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ళని చూసి నాకు కూడా ఏదైనా రాయగలను అనే శ్రద్ధ, తృప్తి. మీ రచయితల సంఘంలో మీరు ఒక ప్రధాన కార్యదర్శిగా మీరు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం? బాధ్యతలు అంటే విశాఖ రచయిత సంఘం అన్నది చాలా ప్రాముఖ్యమైనది, పురాతనమైనది. అంగర సూర్యారావు గారు దాని వ్యవస్థాపకులు. ఒకప్పుడు గండికోట బ్రహ్మాజీ గారు అందరూ కలిసి వారు స్థాపించి చేసిన దాన్ని నేను ఎలాగైనా సరే దాన్ని కూడా కంటిన్యూ చేయాలని అంగర సూర్యారావు గారు చనిపోతూ నా చేతిలో చేసి, నువ్వు ఇంతకు ముందే విశాఖ రచయిత సంఘాన్ని చేసావు కదా, దాన్ని ఇప్పుడు నువ్వు నడిపించాలి అన్నారు. నేను ఎందుకు ఊకొట్టానంటే విశాఖ రచయిత సంఘంలో మొట్టమొదటి నవల అందని ఆదరణ నేను రాశాను 1975లో. అది పురిపండి అప్పలస్వామి గారు, ప్రముఖ కవి, రచయిత, వ్యవహార భాషా నిపుణత, వారి చేతుల మీదుగా ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగిందంటే నేను అన్నిటికీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. అందుకని నాకు విశాఖ రచయిత సంఘం అంటే చాలా అభిమానం, దానికోసం కృషి చేస్తుంటాను. ఓకే. ఇప్పుడు సంఘం తరఫున కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? సంఘం తరఫున అన్ని రకాల పుస్తకావిష్కరణ సభలు చేస్తుంటాం, కవి సమ్మేళనం చేస్తుంటాం, సాహితీ సభలు అని చేస్తున్నాం. బలివాడ కాంతారావు గారి స్మారక సాహితీ పురస్కారాలు చాలామందికి ఇచ్చాం. అంగర్ సూర్య గారి సాహితీ పురస్కారాలు అందరికి ఇచ్చాం. అన్ని విధాల కార్యక్రమాలు సాహిత్యపరంగా ముందుకు వెళుతాం, అందరినీ పిలుస్తాం, అందరూ వస్తుంటారు, అందరూ చేస్తారు. మీకు విశాఖపట్నంలో విశాఖ సంస్కృతి అనే ఒక మాసపత్రిక ఉంది. అవును. దానిలో మీ రచనలు అచ్చవుతున్నాయా? అప్పుడప్పుడు వచ్చాయి. వారితో పరిచయం ఉందా మీకు? పరిచయం. సంపాదకులు సిరేల సన్యాసిరావు గారు పరిచయం ఉందండి. ఓకే. ఎందుకంటే మీరు స్థానికులు కాబట్టి వారు సంపాదకులు, మీరేమో ఒక సంఘానికి ప్రధాన కార్యదర్శి. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? విశాఖ సంస్కృతి పత్రిక నాకు ముందు నుంచి పరిచయం ఉంది. అయితే కొంతకాలం ఆ పుస్తకం నేను చాలా కాలం చూశాను. అందులో బొమ్మలు లేకపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఓకే. ప్రతి కథకి బొమ్మ కావాలి. అప్పుడే బాలీ గారు విశాఖపట్నం వచ్చారు. బాలీ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. అంటే నా కథ రాస్తున్నప్పటి నుంచి నాకు మొదటి నవలకి ఆయనే బొమ్మ వేశారు. ఆయనతో మాట్లాడి మన పత్రిక విశాఖపట్నం ఉంది అంటే ఆయన చాలా పొంగిపోయారు. అరే విశాఖపట్నంలో పత్రిక ఉందా అని. అప్పుడు సన్యాసరావు గారిని తీసుకొని వారితో పరిచయం చేసి, ఇక మీదట ప్రతి కథకి ఆ పత్రిక మీరు బొమ్మ వేయాలని, తప్పనిసరిగా వేద్దాం రామకృష్ణ అని సన్యాసరావు గారిని పరిచయం చేసి అప్పటి నుంచి పత్రికలో బొమ్మలు ఇదైపోయే వరకు వచ్చాయి. ఓకే. ఇప్పుడు మీరు ఈ కథ, నవల, కవిత, వ్యాసం అంటే ఏమిటి అనే దానికి మీదైన శైలిలో ఒక నిర్వచనం ఇచ్చారు. కథ అంటే ఏమిటి మీ శైలిలో చెప్పండి. కథ అంటే జనరల్గా వాస్తవానికి సామాజిక స్పృహ కలిగించే కథ. ప్రతి సంఘటన రచయిత అబ్జర్వ్ చేస్తారు, కానీ దానికి సందేశం ఇవ్వగలుగుతూ చదువులకు ఆసక్తి కలిగేట్టుగా, కొసమరిపు ఉండేటట్టుగా నాకు కథ రాయాలని నేను. ఇప్పుడు కవితలు రాసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు.
100కి 90 మంది కవితలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు, కవితల పుస్తకాలు ఎక్కువ అచ్చవుతున్నాయి, కథలు రాసేవాళ్ళు తక్కువయ్యారు. మీరేమంటారు? ఎందుకని తక్కువయ్యారు? కథలు రాసేవాళ్ళు తక్కువయ్యారంటే వాళ్ళు సమాజాన్ని సరైన దృక్పథం చూసి జరుగుతున్న అన్యాయాన్ని కానీ అవినీతిని కానీ ఇర్రెగ్యులారిటీని కానీ అబ్జర్వ్ చేసి దాన్ని నేను ఏదైనా చెప్పాలి, సందేశం ఇవ్వాలి, సమాజాన్ని నేను బాగు చేయాలి అని తృప్తి కలిగితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కథగలుగుతారు. కవిత్వం రాయడం చేస్తారు అందరూ, కానీ నేను ఎక్కువగా కవితల కన్నా దీర్ఘ కవిత మీదే నేను కాన్సన్ట్రేట్ చేశాను. దీర్ఘ కవిత రాయడంలో ఉద్దేశం ఏంటంటే అవినీతి ఉంది, అవినీతి ప్రపంచం అంతా అవినీతి ఉంది, అది నేను ఎలా చెప్పాలి? అలా చెప్పడానికి నేను దీర్ఘ కవిత ఒకటి రాశాను, వాడిని జయించాలి అంటే వర్గ శత్రువు వాడు అంటే అవినీతి, వాడిని జయించాలని దీర్ఘ కవిత రాయడం జరిగింది. అది ఇంగ్లీష్లో తర్జుమా అయింది, హిందీలో తర్జుమా అయింది. ఆ కవిత మీద 2-3 విషయాలు మీకు స్ఫురిస్తాను. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. వాడిని జయించాలి. ఏదో అలజడి, కదులుతున్న సవ్వడి, పంచభూతాల్ని కబలించే ప్రయత్నం, పెను విపత్తికి ఉల్కాపాతం, బిటలు వారుతున్నది పునాది, తెర వెనుక కదలాడే ఉన్మాది, ఎవరూ పసికట్టలేని ఆనవాలు, ఎన్నడూ ఊహించని సవాలు, కకా వికలవుతున్న వ్యవస్థ, కాలాన్ని కట్టెపడే దురవస్థ, ఆర్థిక ఉగ్రవాదానికి వలపన్ని వణుకు పుట్టించే సామ్రాజ్యవాదాన్ని తునాతునకలు చేస్తున్న దుశ్చర్య, దిక్కుతోచక దిగాలు పడ్డట్టు, దిక్కులన్నీ దద్దరిల్లినట్టు దేశాన్ని అతలాకుతలం అయ్యాయి. అంతు చిక్కని ముఖ చిత్రం, అంతర్ముఖం ఒక అవినీతి పర్వతం, బరితెగించిన వేషాధారణ, పరితపించేపోయే ఆదరణ, ఎవరికి తెలుసు ఎంతకాలంగా సాగిపోతుంది కడు రహస్యంగా, భూమి ఆకాశాలను అంతర్ముఖంగా గిరగిరగా తిప్పుతున్నాడు బొంగరంల అవినీతిపరుడు. ఆ విధంగా నేను ఎత్తుగడ చేశాను. అలా చేస్తూ చివరిలో ప్రపంచానంతా చుట్టాను. అది ఎందుకు చేయాలనిపించిందంటే, వాడివి అంతు చిక్కని సంకేతాలు, జగమంతా అల్లుకున్న నిఘా నేత్రాలు అవినీతిపరుడిది. ఈ భూతలం మీద చోటు లేనిది ఎక్కడా, ప్రపంచం అంతా అతలాకుతలం కానిది ఎక్కడా. ట్రాన్స్ఫరెన్సీ ఇంట్రాగేషన్, నోట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్, కలవరపెడుతున్న ఇండియాని, కుటిల రాజకీయ ఎత్తుగడల్ని ఏలుతున్నాడు అవినీతిపరుడు. అస్థిరమయ్యే విదేశీ విధానంలో సొమ్మసిల్లిపోయిన సోమాలియా, మతి చెలించిన మయన్మార్, దిక్కుతోతని ఆఫ్ఘనిస్తాన్, ఇరుకున పడ్డ ఇరాక్, పరువు పోయిన అమెరికా, భంగపడిన భారత్, పట్టుతప్పిన పాకిస్తాన్, విషాద వలయంలో ఫ్రాన్స్, తేరుకోలేని బంగ్లాదేశ్, కలవరపెడుతున్న జపాన్, నిస్తేజమవుతున్న ఆస్ట్రేలియా, నిర్వేదంలో పడ్డ జర్మనీ, రాజీ పడలేని న్యూజిలాండ్, చిక్కుల్లో పడ్డ సింగపూర్, తలెత్తుకోలేని స్వీడన్, దేశాల నడుము అలుముకున్న అగాధం, సమన్వయం కూడని విఘాతం. అలాగే మేధావులు ఉన్నతులు మౌనం వహిస్తే మూర్ఖుడు మహోన్నతుడు అవుతాడు. పొత్తులేని నీతికి మనిషికి మధ్య నమ్మకమే ఒక మిథ్య, చేతులు కట్టేసుకునే ఉదాసీనత, కళ్ళు మూసుకునే నిర్లిప్తత, చెవుల్లో శిసం పోసుకునే స్తబ్దత, మానవ జీవన ప్రగతిని అవరోధం కలిగించడమే క్షమించలేని అపరాధం.
జీవితమంతా సహించడానికి, బతుకంతా భరించడానికి జడ పదార్థం కాని మనిషి కావాలి. పోరాట పడిమి గల ధీరుడు కావాలి. అవినీతి కార్చిచ్చు దుష్ట స్వభావాన్ని అంతం కాకుండా ఎన్నాళ్ళు ఆమోదిస్తాం? ఇంకెంతకాలం కాలయాపన శోధిస్తాం? తెరదించి విరామం ప్రకటించాలి, ధిక్కార స్వరం వినిపించాలి, వాడిని జయించాలి. అది దాని అవినీతి మీద ఎత్తిన ధిక్కార స్వరం. గుడ్, బాగుంది బాగుంది. ఇప్పుడు నవలంటే ఏంటి మీ దృష్టిలో? నవలంటే మారుతున్న జీవితాన్ని, విలువల్ని ప్రతిబింబించేది. కవిత అంటే మారుతున్న జీవితాన్ని ప్రతిబింబించాలని, విలువల్ని పెంచేది. కవిత అంటే కవిత అంటే అమృతాన్ని చిలికించేది, ఆలాహలాన్ని హరించేది, జాతికి మార్గదర్శకంగా నిలిచేది, స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించేది కవిత. ఓకే. వ్యాసం? వ్యాసం కూడా నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, పారదర్శకంగా, ఎటువంటి లోటు లేనిదైన వ్యాసం అయితే అది వ్యాసం విలువ పెంచుతుంది. మీరు అన్ని ప్రక్రియలు రాశారా? అన్ని ప్రక్రియలు. కథలు కూడా ఎన్ని కథలు రాశారు? కథలు 200 కథలు ఉంటాయి మొత్తం. ఇప్పుడు కరుణ కల్లోలం అనేటువంటిది ఏమిటది? కరోనా కల్లోలం 2020 సంవత్సరంలో కరోనా భూతం ఆవరించింది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కరోనా వైరస్ గురించి భయభ్రాంతులైన సంగతి అందరికీ అనుభవం అయిందే కదా. ప్రజల్లోకి వైరస్ వ్యాప్తిని ప్రయోగించడమే ఆయుధమే లాక్డౌన్. కరోనా కల్లోలం శీర్షికతో ఒక 15 కథలను నేను రాయడం జరిగింది. విషాద సంఘటనలు, సంఘర్షణతో కూడుకున్న ఇతివృత్త నేపథ్యం అది. విషపూరిత సూక్ష్మ కణానికి భూగోళం మృత్యుకుహారమయ్యింది. ప్రపంచ చరిత్ర గతి తప్పింది. ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. కోవిడ్ కల్లోలం కాలంలో సరైన ఆరోగ్య వసతులు లేక జనం పిట్టలా రాలిపోతున్నప్పుడు, పవిత్ర నదులన్నీ వందల వేల శవాలతో నిండిపోయినప్పుడు కవులు, రచయితలు తటస్థ వైఖరితో ఉండరు. ప్రేమ, కవిత్వం, గజలు రాసుకునే కవులు కూడా ఆ సంకట స్థితిని ఛేదించుకొని ముందుకు రావడం జరిగింది. అప్పుడు ఓకే, ఒక సంఘటనలో ఒక ఆదర్శ మహిళ కానీ, సేవే దృశ్యంగా కానీ, ఒక స్ఫూర్తిదాత కానీ అంతిమ క్షణాల్లో ఆత్మీయులుగా మనగలిగారు. ఈ వాస్తవ సత్యాన్వేషణని గుర్తిస్తే ఈ కథా సాహిత్యం ధన్యమైనట్టుగా అనిపించింది. మీ సాహిత్య ప్రస్థానాన్ని మీరు ఎంతకాలం కొనసాగించాలనుకుంటున్నారు? ఏమిటి? మీరు ఒక విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా కానీ, ఒక రచయితగా కానీ ఏమిటి మీ టార్గెట్? సాహిత్యం వల్లనే నా ఆరోగ్యం బాగుంది. గుడ్. నా ఆరోగ్యంగా ఉన్నానంటే సాహిత్యం వల్లనే ఆరోగ్యం. పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు. ఎవరైతే సాహితీ సాంస్కృతిక రంగాల్లో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళ యొక్క ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పి ఈ మధ్య సర్వే కూడా చెప్పింది. కాబట్టి మీరు వెల్ ఇన్ యువర్ హెల్త్. గుడ్. మీరు అలానే కొనసాగిస్తారు? అలాగే కొనసాగిస్తారు. మీ సంఘం కూడా ఉంది కాబట్టి కార్యక్రమాలు నిరంతరం. మరి మీ ఇంట్లో మరి మీరు ఈ విధంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం అంటే జనం ఒప్పుకోరు ఇంట్లో. మీ పిల్లలు కానీ, మీ శ్రీమతి కానీ 40 ఏళ్ళు నేవీలో పనిచేశారు, అప్పుడు అయిపోయింది. అప్పుడే మీరు చెప్పారు 17వ సంవత్సరం నుంచి రాయటం మిగించేశానని. మరి మీ జీవితకాలం పాటు అంటే పెళ్లి కాకముందు నుంచే రచన స్టార్ట్ చేశారు. మీ శ్రీమతి ఎంటర్ అయింది మీ జీవితంలోకి. అంటే ఫస్ట్ శ్రోత ఆవిడే. మీరు రాసింది ప్రతిది ఆవిడకే వినిపించేవాళ్ళు కదా. అంటే తప్పదు, ఆవిడ వినాల్సిందే, తప్పదు కదా. మీరు రాసింది ఫస్ట్ శ్రోత ఆవిడే. కానీ ఆమె అర్థం చేసుకున్నారు. ఎవరికి రాని పేరు వస్తుంది మా ఆయనకి, ఎవరు చేయని పని చేస్తున్నారు మా ఆయన. అందరూ నన్ను కూడా పొగుడుతున్నారు. అరే మీ ఆయన ఇంత బాగా రాస్తున్నారు, కవిత్వం, సాహిత్యం చాలా మంచిదైందని. ఆ సంతోషం ఆమెకి నిర్వికారంగా నాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంతోషం అండి. మరి మీ పిల్లలు కానీ, మీ శ్రీమతి కానీ వాళ్ళ వైపు నుంచి మీకు ఆటంకాలు, అడ్డంకులు మీ సాహిత్య ప్రస్థానానికి సపోర్టే ఉంది? కానీ వాడు ఎంతో సపోర్ట్ చేస్తారు నాకు, ఏది చేయనా చేస్తారు. అయితే నన్ను చూసి మా అబ్బాయి కూడా ఒకసారి 10 పేజీలు తెలుగు రాసి నాకు చూడమని చెప్పాడు. కానీ వాడి యొక్క భవిష్యత్తు అర్థం చేసుకొని చూస్తానని చెప్పేశాను. కాబట్టి ఆయన ఇప్పుడు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డాడు. కానీ ఇప్పటికీ నా సాహిత్యం అన్నా, నా కృషి అన్నా సరే వారు ముందు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేవీలో ఉన్నప్పుడు మీ పై అధికారుల నుంచి ఎలాంటి అప్రిషియేషన్ ఉంది? ఈ సాహిత్యం అంటే వాళ్ళకి
మరి ఎలా చేసుకోగలిగారు ఇప్పుడు మీ అధికారుల నుంచి సపోర్ట్ కానీ? నేను ఉద్యోగంలో చేరినప్పుడే మా అమ్మగారు సిక్ అయిపోయారు. ఓకే. దాంతో ఉదయం నాకు కార్యక్రమం ఎట్లా ఉండేదో, ఆఫీస్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకే సర్కార్స్ అయిన సర్కార్స్, మధ్యాహ్నం అంతా ఖాళీ. నేను హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మకి సేవ చేసేవాడిని. అలా కొంతకాలం అయిపోయింది. తర్వాత ఈ సాహిత్యంలో పడిన తర్వాత నాకు అనుకోని విధంగా కొన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభం నాకు కలిగేటట్టుగా, నాకు పని తక్కువ ఉండేది, ఎక్కువ తిరిగి దొరికేది. అలాగా నేను ఆ విధంగా కూడా రాశాను. సంతోషం. సో కాబట్టి ఆ అనుభవమే ఇవాళ మిమ్మల్ని విశాఖ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకునేటట్టుగా చేసింది. సంతోషం అండి. మరొక విషయం ఏంటంటే, నేను ఒక ఫైనాన్స్ కంపెనీ మీద 3 సంవత్సరాలు దీర్ఘంగా కృషి చేసి ఒక నవల రాశాను. అది చాలా గొప్ప నవల. ఆ ఫైనాన్స్ కంపెనీ ఎందుకంటున్నానంటే, ఈరోజు కూడా ఆ చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీతో మోసపోతున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పాలి అని 3 సంవత్సరాలు ప్రయత్నించి ఆ ఫైనాన్స్ కంపెనీ మీద స్టడీ చేసి ఒక నవల రాశాను. ఫైనాన్స్ కంపెనీ అమాయకుని అలా ఆశ చూపించి లోపరుచుకొని జీవితాన్ని బుగ్గుపాలు చేస్తుందో అతిరథి నవల అందులో వ్యక్తపరిచాను. ఫైనాన్స్ కంపెనీ క్షేత్ర సిబ్బంది సారథులు మాటల్లో చేతల్లో రసగుళికలు ఉప్పిస్తూ పలాయనం చిత్తగించడమే వారి తీరుతెన్నులు. అతిరథులు నవల కథాంశం అది. ఇప్పటికీ అదే మనీ సర్క్యులేషన్ చిట్ ఫండ్స్తో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఆ నవల హిందీలో బాగా వచ్చింది. చాలా సంతోషం. ఈ సందర్భంలో మీ యొక్క మీ యొక్క జీవితంలో చివరి ప్రస్థానం ఎలా ముగించాలనుకుంటున్నారు? ఇప్పుడు వర్ధమాన రచయితలకు మీరు ఇచ్చే సందేశం. ముగించే ముందు నేను 2019లో 6 నెలలు అమెరికా వెళ్ళాను. చిన్న దీన్ని విహారయాత్రలాగా. కానీ ఏ రచయిత కానీ కవి కానీ ఎటు వెళ్ళిపోయినా ఆయన దృష్టి అక్కడున్న సమాజం మీదే దృష్టి ఏర్పడుతుంది. ఆ సమాజాన్ని పరిశోధించి అమెరికా నుంచి తిరిగి రాగానే ఇదేనా అమెరికా అని క్వశ్చన్ మార్క్తో ఒక కవితా సంపుటి రాశాను. అది ఏంటి అసలు అమెరికా ఎందుకు వెళ్ళానని. 6 నెలల విహారయాత్ర జీవితం సగం గడిచాక, అవకాశం అందొచ్చాక ఊహించని సంఘటనలు తలుపు తట్టిన అదృష్టంలా ఇల్లు వాకిలి విడిచిపెట్టి బంధువుల్ని బాధ్యతల్ని వదిలిపెట్టి అమెరికా బోస్టన్ యాత్ర. తెలుసుకోవాలి అమెరికా చరిత్ర. యువకులు వృద్ధులు అమెరికా వెళ్ళి రావడం సర్వసాధారణం. అయితే ఎవరైనా ఒక కవి రచయిత ఆ దేశాన్ని విభిన్న కోణాలతో వీక్షిస్తాడు. చూసింది విన్నది ఆ విజ్ఞానాన్ని సమాజానికి చెప్పాలన్న తాపత్రయం రచయితకి. తెలుసుకోవాలన్న ఉత్సుకత మీలో ఉంటే ఈ వచ్చిన కవిత చదవండి అని రాయడం జరిగింది. గుడ్. ఇప్పుడు మీరన్నట్టు మీరు చెప్పింది అక్షర సత్యం. ఒక రైటర్ కానీ కవి కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు అక్కడ సమాజాన్ని అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఆ యొక్క విషయాల్ని ఒక గ్రంథస్థం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మీరు కూడా చక్కటి పుస్తకాన్ని రాశారు. చాలా సంతోషం అండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి మా SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు. విశాఖ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే 40 ఏళ్ల పాటు ఇండియన్ నేవీలో ఒక అధికారిగా పనిచేసి కూడా సాహిత్య రంగం వైపు మొగ్గు చూపి ఇప్పటికీ సాహిత్య సేవ చేస్తూ ఆ సంఘానికి ఇతోధికంగా కృషి చేస్తూ కవులు రచయితలు కళాకారులను ప్రోత్సహిస్తూ వాళ్ళని సత్కరిస్తూ సన్మానిస్తూ మరోపక్క తను పుస్తకాలు రాస్తూ ప్రచురిస్తూ సమాజానికి అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అడప రామకృష్ణ గారు. అయితే ఈ మధ్య అమరావతి మహిళల మహాపాదయాత్ర అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించి సమాజానికి అందించి చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ పుస్తకాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రేక్షకుల కోసం విశాఖపట్నం నుంచి ఇవాళ గుంటూరు దాకా వచ్చి వారి యొక్క స్టోరీని మనకి వినిపించారు. వినిపించినందుకు సర్వదా వారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నమస్కారం. నాకు ఈ పరిచయం ప్రపంచానికే పరిచయం చేసిన మీకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు.